నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఇద్దరు కలిశారు, చర్చలు జరిగాయి. ఓకే. ఈ చర్చలు జరిగిన తర్వాత లోపల ఏం మాట్లాడుకున్నారో రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్పుకోవడం జరిగిందండి. అవును. సో, ఆ రకరకాలుగా చెప్పుకున్న దాంట్లో 7 మండలాలు కలపాలనేది ఒకటి, తిరుపతికి సంబంధించింది వాటా ఇవ్వాలని ఇంకొందరు, తర్వాత లేకపోతే మనకి ఏది కృష్ణపట్నం తీర ప్రాంతానికి సంబంధించిన కృష్ణపట్నం దాంట్లో కావచ్చు, పోర్టులో వాటా ఇవ్వమని చెప్పేసి ఇలా రకరకాలండి. ఏది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అసలు వాస్తవానికి ఏం జరిగి ఉంటుందండి? నిజంగా ఇప్పుడు మీరు అన్న స్పెక్యులేషన్స్ చాలా నేను కూడా విన్నాను. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పేపర్లో వాళ్ళకి సంబంధించిన అనుకూలం దీంట్లో, తర్వాత వైఎస్ఆర్సీపీకి అనుకూల మీడియాల్లో మనం ఇవన్నీ వింటున్నాం. కానీ కామన్ సెన్స్తో ఆలోచించాల్సింది ఏంటంటే, నిన్న వాళ్ళు కూర్చున్నటువంటి మీటింగ్ పర్పస్ ఏంటి? దాంట్లో షెడ్యూల్ 9 and 10లో ఉన్నటువంటి ఆస్తుల పంపకానికి సంబంధించి ప్రధానంగా ఆ సిట్టింగ్. నదీ జలాల పంపకానికి ఎదురుకి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. గోదావరి కృష్ణ బోర్డు ఉన్నాయి. అది నడుస్తూ ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ప్రధానంగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి షెడ్యూల్ 9 and 10లో ఉన్న ఆస్తుల పంపకం. మరి ఆ ఆస్తుల పంపకంలో ఎక్కడ 7 మండలాల ప్రస్తావన లేదు యాక్ట్లో. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లేదు. తర్వాత కోస్టల్ బెల్ట్లో సాగర్ తీరం మీద వాళ్ళకి హక్కు గురించి లేదు. కేవలం ఉన్నది ఏంటంటే పోర్టు లేదు కాబట్టి ఒక పోర్టును దేనికైనా వీళ్ళకి చేయటానికి అవకాశం ఉంటే చేద్దాం అనేటువంటిది ఒక్కటి మాత్రమే ఉంది. లేనప్పుడు కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీకు దాంట్లో యాక్ట్లో లేనటువంటివి రేవంత్ రెడ్డి గారు అడిగే అవకాశం ఉంటుందా? కామన్ సెన్స్ పాయింట్ అండి. వాళ్ళే చెప్తున్నారు అవేమి లేవు అని. కానీ 7 మండలాలు అనేటువంటిది ఒకవేళ అడిగితే అడిగి ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఇది పెట్టారు కాబట్టి అది కూడా జరుగుద్దనేది లేదు. నేను మనకి తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు అడిగింది భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక 5 ఊళ్ళు. అవి ఎందుకంటే అటు ఆంధ్రాలో కలపటం మూలాన అది ముంపు ప్రాంతానికి సంబంధం లేకుండా ఉంది కాబట్టి, అది తెలంగాణలో ఉన్న మీకు ఇబ్బంది లేదు కాబట్టి మాకు చేయండి అంటాం. వీళ్ళు అడగటం, దాన్ని ఒప్పుకున్నారు ఇన్ ప్రిన్సిపల్ అనేది మనకు తెలుస్తుంది. అంతవరకే. ఇవన్నీ అటు వైఎస్ఆర్సీపీ ఇటు బీఆర్ఎస్ యొక్క ఆకాంక్ష. ఏమని ఇండైరెక్ట్గా చెప్పడం, మీరు తిరుమలలో అడగండి వాటా, లేకపోతే అన్ని పోర్టుల్లో వాటా అడగండి, మాకు తీర ప్రాంతం లేదు కాబట్టి తీర ప్రాంతం అడగండి అంటే, మొత్తం మీద కలిపి మనకి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక 7-8 రాష్ట్రాలకు మాత్రమే తీర ప్రాంతం ఉంది. మిగతా లేని రాష్ట్రాలన్నిటికీ ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్ వీటన్నిటికీ ఉందా సాగర్ తీరం? వాళ్ళు వ్యాపారాలు చేసుకోవట్లేదా? మరి కాబట్టి అసలు ఢిల్లీయే ఉంది కదండి. ఢిల్లీనే ఉంది, ఉదాహరణ అవతల బోల్డన్ని ఉన్నాయి. అవును. సో ఇవేమీ లేనప్పుడు ఇదేంటంటే చర్చలు జరగకూడదు. ఓకే. ఆదిలోనే హంసపాదులాగా ఇది ముగిసిపోవాలి, చెడిపోవాలనేటువంటి ఇంటెన్షన్ తోటి చేయటమే కానీ ఇవి అఫీషియల్గా మేము మాట్లాడామని ఎక్కడా రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఇవి వీళ్ళ ఆకాంక్షలు. తర్వాత ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కనుక వీళ్ళు ఒకవేళ అడిగారనుకోండి, అడిగితే వెంటనే ఏమాత్రం ఇంగితం ఉన్నటువంటి వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళు ఏం అడగాలి? అయితే మీ తెలంగాణలో ఉన్న అన్ని దేవస్థానాల మీద మాకు వాటా ఇస్తారా? యాదగిరిగుట్టకి అందరూ వెళ్తున్నారు, బాసరకి ఆంధ్ర నుంచి బోల్డ్ మంది వస్తున్నారు, అలాగే అనేక దేవస్థానాలకు వెళ్తున్నాం కాబట్టి మాకు ఇచ్చేయండి అంటారా? ఎందుకు? భద్రాచలం ఉంది కదా. భద్రాచలం అడిగారు. అసలు భద్రాచలం మాదే అంటున్నారు. అప్పుడే అడిగారు. ఇప్పుడు ఏమన్నారు? మీరు ఆంధ్ర తెలంగాణ కలవక ముందు ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితికి వెళ్దాం అన్నారు వీళ్ళు. ఆ స్థితికి వెళ్తే భద్రాచలం ఆంధ్రాలో ఉంటుంది. కాబట్టి అంత కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు అడుగుతారనేటువంటిది కాదు. వాళ్ళు అడిగింది ఏంటంటే, నిన్న మా దగ్గర నుంచి కూడా విపరీతంగా వస్తున్నారు కాబట్టి, 2 తెలుగు రాష్ట్రాలే కాబట్టి, మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చేటువంటి ఏదైనా రికమెండేషన్ లెటర్స్ ఉంటే వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని అడగటం జరిగింది. అది దానికి కొంత అర్థం ఉంది, ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, దాంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. అలాగే బోర్డుని సమకూర్చేటప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యమైన రాష్ట్రాల నుంచి దాంట్లో మెంబర్షిప్ ఉంటుంది. దాన్ని అడగొచ్చు. ఉంది కదా, సాటి తెలుగు రాష్ట్రం కాబట్టి ఉంటుంది ఖచ్చితంగా. లేదు ఉందండి ఆల్రెడీ. అవునండి,
అది ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారంటారా? అది అది అసలు టాపికే రాలేదు. టాపిక్ రాదు. వాళ్ళు ఓకే. అడిగింది ఏంటంటే మా సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో అదే ఓకే. వాటిని మీ వాళ్ళకి ఎట్లయితే యాక్సెప్ట్ చేస్తున్నారో మాకు కూడా వెసులుబాటు అది కల్పించండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ అంతకుముందు చేసేవాళ్ళు మధ్యలో ఆపేశారు, ఓకే. దాన్ని పునరుద్ధరించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు సరే వాళ్ళు చేసే విమర్శలు ఒక పక్కన పెడదామండి. 10 ఏళ్ళు మీరేం చేశారు? ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది కదా. 7 మండలాల విషయం మాట్లాడుకో 7 మండలాల విషయం ఒక్క రోజైనా మాట్లాడారా మీరు? అదే బీజేపీతో కొన్ని సందర్భాల్లో అంటగాగారు కదా. వాళ్ళు ఏ బిల్లు పెట్టినా మీరు అసలు ఏ రకంగా అన్కండిషనల్గా వెళ్ళి మీరు సపోర్ట్ చేశారు కదా. చేసినప్పుడు ఏ రోజన్నా ఇది పెట్టారా మీరు ప్రస్తావన? ఒకటి. రెండోది 2014 నుంచి 2019 వరకు అక్కడ బీఆర్ఎస్ ఉంది, ఇక్కడ తెలుగుదేశం ఉంది. ఆయన ఎక్కడ మళ్ళీ మీ తెలంగాణ పాలిటిక్స్లో వేలు పెడతాడోనని చెప్పేసి అని ఓటుకు నోటు కేసు అని ఒకటి క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిచిపెట్టి తొందరగా వెళ్ళిపోయేటట్టు చేశారు మీరు. సరే ఆయన ఎదురిగి నిర్ణయించుకోవాలి కాబట్టి నా రాజధాని అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని మీకు రాజకీయంగా అనుకూలంగా ఉపయోగించుకొని ఆ రోజున ఉన్నటువంటి నరసింహం అనేటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఉపయోగించి సెక్రటరియట్లో మీకు ఉన్నటువంటి వాటా మాకు అప్పచెప్పేయండి, వాస్తు బాగలేదు కాబట్టి మేము పడగొట్టు కట్టుకుంటామని 10 సార్లు రాయబారం పంపించారు. పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, విభజన చేసుకోవాల్సిన ఆస్తులు బోల్డ్ ఉన్నాయి, దీన్ని ఒక విషయం నేను ఎందుకు చేయాలి, అన్నీ కలిపి మాట్లాడదాం అన్నారు. వీడు ముందుకు రాలే. సో 5 సంవత్సరాలు అలా గడిచిపోయింది. అయిన తర్వాత నీకు అనుకూలంగా ఉన్నటువంటి నీ దత్తపుత్రుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని నువ్వు రిటర్న్ గిఫ్ట్ అని తెచ్చుకున్నావు కదా. 1000 కోట్ల రూపాయల దాకా దాదాపు నువ్వు పంపించావు, ఆర్థిక సహాయం చేసావు అనేది బహిరంగ రహస్యం. ఆయన అయిపోగానే ఫస్ట్ నీ ఇంటికి నువ్వు డిన్నర్కి ఇన్వైట్ చేయటం, వచ్చి ఆయన శుభ్రంగా మీ ఇద్దరు అలయబలయ చేసుకోవటం, మీరు అడగగానే ఆయన తీసుకెళ్ళి సెక్రటరియట్ని బంగారుపళ్ళెంలో పెట్టి మీకు ఇచ్చేయటం హక్కుల్ని, వెంటనే మీరు పడగొట్టి బ్రహ్మాండమైన సెక్రటరియట్ కట్టుకున్నారు. ఇన్ రిటర్న్ ఆంధ్రాకేమో ఆయన ఏం అడిగాడు, మీరేమిచ్చారు? ఏమన్నా పూచిక పుల్లన్న ఇక్కడ నుంచి ఆంధ్రాకి ఇచ్చారా? వాళ్ళేమో 9,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మీరు చెల్లించాలంటే మీరేమో 24,000 కోట్లు చెల్లించాలి అంటారు. దీంతోటే సరిపోయిందిగా పంచాయతీ 10 ఏళ్ళు. ఇప్పుడు ఇద్దరు సఖ్యతగా ఉండేటువంటి ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక ఆయన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆయన కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి. గతంలో ఇద్దరు కలిసి పనిచేసిన వాళ్ళు కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్దామని పెద్ద మనిషిగా ఆయన ఒక లేఖ రాశారు. పంపకాల గురించి మాట్లాడదామంటే అంతే విఘ్నతతోటి ఈయన దాన్ని యాక్సెప్ట్ చేసి 3 రోజుల్లోనే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే చాలామంది అనుకుంది ఏంటంటే ఈ సమావేశం ఏదో అయిపోద్ది, విభజించేసుకుని వచ్చింది. అట్లా జరగదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను, అదే చెప్పాను. ఏంటంటే ఒక రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోవడానికి మాత్రమే ఈ సమావేశం ఉపయోగపడుతుంది. ఎందుకంటే 10 ఏళ్లుగా ముడిపడినటువంటి చిక్కుముళ్ళు వేసేసారు దాన్ని. కాబట్టి ప్రాథమికంగా ఏం చేయాలి అనేటువంటిది డిస్కస్ చేస్తారు అని చెప్పాం. అలాగే జరిగి ఏం చేశారంటే 200 సంస్థల కంటే పైన ఉన్నాయి ఏది విభజించుకోవాల్సింది. ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, సంస్థలు కానివ్వండి, కార్పొరేషన్స్. దాంట్లో ఒక 130, 140 వాటిని విభజించుకోవడానికి ఎలాంటి డిస్ప్యూటు లేదని తెలుస్తోంది. వాటి వరకు చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్గా సిఎస్ఎల్ స్థాయిలో, అధికారుల స్థాయిలో కమిటీ, అది కూడా ఒక 2 నెలల్లో తేల్చేయండి అన్నారు. ఇంకా కొంచెం జటిలమైన ఏమన్నా ఉంటే మంత్రుల స్థాయిలో ఒక కమిటీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి మంత్రుల స్థాయిలో చేసి దాన్ని తేల్చమన్నారు. ఇక పూర్తి స్థాయి పీఠముళ్ళు పడ్డవి సీఎంల స్థాయిలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది బేసికల్గా నిన్న వేసుకున్నటువంటి రూట్ మ్యాప్. జరగాల్సిన పద్ధతి కూడా ఇదే. ఎందుకంటే మొత్తాన్ని ముడేసేసుకొని అసలు ముందుకెళ్లకుండా ఇవాళ 7,000 కోట్ల రూపాయలు నగదే బ్యాంకుల్లో ఊరికే పడి ఉంది. ఇవాళ రూపాయికి మీరు ఢిల్లీ వెళ్ళి అడుక్కొచ్చుకుంటున్నారు. వాటిని ఉపయోగించుకోవచ్చు కదా. సో ఇలాంటి వెసులుబాటు కల్పించుకోవాలంటే 1, 2, 3, 4 అనేది ప్రియారిటీస్ అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు అడగటం 7 మండలాలు కాకుండా మాకు 5 ఓళ్ళు ఇమ్మంటే ఖచ్చితంగా ఇస్తామని వాళ్ళు ఒప్పుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఒక పాజిటివ్ గెస్చర్. ఇదే పద్ధతిలో కనుక ముందుకెళ్తే ఏమన్నా కొద్దిగా ఒక 10 విషయాల దగ్గర కొంచెం ఆగుతారేమో కానీ మిగతావన్నీ సాల్వ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇద్దరు కూడా ఏంటంటే ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఎందుకంటే 2 ప్రతిపక్షాలు గోతికాడి నక్కలాగా కాసుకొని కూర్చున్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీఆర్ఎస్. ఏమాత్రం మీరు ఎక్కువ తక్కువ చేసినా అదిగో మన రాష్ట్రాన్ని తాకడ పెట్టేశారంటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందనేది ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తే ఇలాంటి విమర్శలను వేటిని పట్టించుకోవాల్సిన పని లేదు.
ఏదైనా సరే చర్చల ద్వారా సాధ్యం కాదు ఏది లేదండి. అవును. మనం చూసాం జర్మనీ బాగా గొడవలు పడిపోయి వాళ్ళు గోడే కట్టేసుకున్నారు జర్మనీ దేశం. హ్మ్. తర్వాత కాస్త విఘ్నతతో ఆలోచించిన తర్వాత గోడ మళ్ళీ పడగొట్టుకొని ఒకే దేశం అయ్యారు. సో 2 రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు ప్రజలే. ఆ! ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలని కలపాలని అనకపోయినా కలిసిమెలిసి ఉండటంలో తప్పు లేదు కదా! ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో. అందుకని వాళ్ళు వేసే ట్రాప్‌లో పడకుండా 2 రాష్ట్రాలు ఉంది. ఎందుకంటే ఇద్దరు తెలివైనటువంటి ముఖ్యమంత్రులే కాబట్టి, డక్కా మక్కిలు తిన్నాళ్లే కాబట్టి, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు. మనందరం చూద్దాం ఎంత దూరం వెళ్లి ఎలా పరిష్కరిస్తారనేటువంటిది.